ఏమి కోరితే నేను ఇస్తాను. నా మందిరము విడిచిపెట్టద్దు అంటున్నాను. నాకు భుజం నొప్పున్నదని నువ్వు నాకు చెప్పినావా? ఎవరు తెలుసు? దేవుడికి తెలుసు. ఆయన ప్రాంగణము, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. కాబట్టి దేవుడు నీ జీవితంలో నువ్వు ఏం కావాలనుకుంటున్నావో ఈరోజు వాక్య ప్రకారం ఒక గోల్ కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో అప్పులు అన్నీ తీర్చబడతాయి. ప్రభు ఏమంటున్నాడు అంటే, నీవు ఇతరులకు అప్పిస్తావు కానీ అప్పు తీర్చుకో, అంతగా దేవుడు దీవించబోతున్నాడు. నీ పంట పొలాలను, నీ ఆస్తిని, నీ సమస్తాన్ని దేవుడు కాపాడుతాడు. నీకేదైతే రావాల్సిన ధనం ఉందో అది కంప్లీట్గా నీకే జరుగుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రతి డబ్బు నీదే. నీ పనులన్నీ 3 years లోపల మొత్తం సక్సెస్ అయిపోతాయి. నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తావా? ఇప్పుడు దేవుడు నీ పేర్లు విడుదల చేయబోతున్నాడు. ప్రార్థన చేస్తే బాధ్యత నమ్ముతావా? In the name of Jesus, I take authority. Every pain will be go. Touch. Every pain will be go right now. ఇప్పుడే ఈ బిడ్డ జీవితంలో ఉన్నటువంటి ప్రతి భుజము నొప్పి కలిగించే దురాత్మ రా బయటికి యేసునామములో ఇప్పుడే గొప్ప స్వస్థతను దాయించు. తల నుంచి కాలు పాదం వరకు దేవా, నీ బిడ్డ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చండి. నీ కుమారుని దీవించండి. కుటుంబాన్ని మీరు తాకండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుంచి విడిపించి మీరు ఏదైతే మాట్లాడినారో ప్రతి మాట నెరవేర్చమని అడుగుతున్నాను. దేవానికి వందనాలు. ఈ సన్నిధి ఇక్కడ తోడుగా ఉంచి మీరు మహిమ పొందండి. ఆ నొప్పిని తీసివేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రాత్రి నిద్రపోలేదని చెప్పిండు, నిజమేనా? 2:30 అయింది. అప్పుడు నిద్రపోయింది. కింద పడ్డప్పుడు ఫ్రీగా అనిపించింది కాబట్టి నాకు చేసుకుంటాను. హల్లెలూయా. బోలో యేసు మసీహ్ సపోర్ట్ కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు అద్భుతాలు చేస్తాడని? నమ్మడం అంటే ఇప్పుడు నీ జీవితంలో భుజం నొప్పున నాకు తెలియదు, తెలుసా? దేవుడు అద్భుతంగా విడుదలిచ్చాడు. అప్పుల కొరకు నీవు దొంగతనం చేయవలసిన అవసరం ఉంది, ఒకరిని మర్డర్ చేయగలుగుతావు అని కూడా దేవుడు చెప్పింది. వాస్తవమేనా? దేవుడు ఒక 3 years వరకు నీకు పరీక్ష కాలము. ఈ కాలంలో నువ్వు నమ్మకంగా ఉంటూ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. సమస్తం నీకు రావాల్సినటువంటి భాగం, భూమి ఇప్పుడు ఏదైతే ఇయ్యొద్దని అనుకుంటున్నారో అవన్నీ నీ జీవితంలో జరగబోతున్నాయి. హల్లెలూయా. చప్పట్లతో దేవుని నామమున మహిమ పరచాలి.